చంద్రిక హర్షతో అరుణ్కి పెళ్ళి ఇష్టం ఉందో లేదో ఒక్కసారి అడగండి, నాకెందుకో తనకి పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తుంది, చాలా బాధగా కనిపిస్తున్నాడు అని చెప్పి చంద్రిక హర్షకి చెబుతూ ఉంటే అప్పుడు హర్ష పెళ్లి చేసుకోబోతున్న వాడే తల వంచి ఆ అమ్మ మాటకు ఎదురు చెప్పలేకపోతే మనం మాత్రం ఏం చెప్పగలం చంద్రిక అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే రమాదేవి చంద్రిక అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. ఇక ఒక్కసారిగా చంద్రిక చెంప పగలగొడుతుంది. పని మనిషివి పని మనిషిలాగా ఉండు, నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకొని మాట్లాడు, నా కొడుకు గురించి మాట్లాడడానికి అసలు నీకేం అర్హత ఉంది అని చెప్పి రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ ఉంటుంది. ఇక హర్ష రమ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీరు మధ్యలో మాట్లాడకండి, నాతో రండి అంటూ రమాదేవి హర్ష చేయి పట్టుకొని అక్కడి నుండి లాక్కుపోతుంది. చంద్రిక చెంప పగలగొట్టడంతో ఇక చంద్రిక ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది. అత్త, అసలు హర్ష సార్కి నీకు ఏంటి సంబంధం? సారేమో నీతో చాలా చనువుగా మాట్లాడుతున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అలాంటిది ఏం లేదమ్మా అని చెప్పి చంద్రిక కన్నీళ్లు తుడుచుకుంటుంది. అరుణ్ బాబు గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, కన్న తల్లైన మేడమే అరుణ్ బాబు మనసు తెలుసుకోలేకపోతుంది, అటువంటిది కేవలం నువ్వు ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో పని చేస్తూ అరుణ్ బాబు గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు చంద్రిక మనసులో కన్న ప్రేమ కాబట్టే కన్న బిడ్డ మనసు తెలుసుకోగలుగుతుంది, కానీ అరుణ్ నా కన్న బిడ్డ అన్న విషయం నేను ఎవరితోనూ చెప్పుకోలేను అని చెప్పి సరే చామంతి, ఇక్కడ జరిగింది నువ్వు ఎవరికి చెప్పొద్దు, పద వెళ్దాం, కిచెన్లో చాలా పనుంది అని చెప్పి అలా చంద్రిక చామంతిని తీసుకుని కిచెన్లోకి వస్తుంది. మరోపక్క రోజా అరుణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న మీ దగ్గర నేను సింపతి కొట్టేయడం కోసం మీరు జాబ్లో నుండి తీసేస్తే వెళ్ళిపోయినట్టుగా కాకుండా నేనే ఆత్మాభిమానంతో జాబ్ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా నటించాను, అయినప్పటికీ నీ మనసు కరగలేదా అరుణ్? ఇంకా నువ్వు నాకు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అంటే మీ అమ్మకు నువ్వు భయపడుతున్నావన్నమాట, ఆ అమ్మని నీకు శత్రువుని చేస్తాను అని చెప్పి తన నెక్స్ట్ మూవ్ ఏంటో ఒక బోర్డు మీద రాస్తూ ఉంటుంది. రమాదేవిని అరుణ్కి ఎనిమిన్ చేయడం అని చెప్పి రాసుకుంటుంది. తర్వాత అరుణ్ ఆఫీస్కి వెళ్ళే రూట్లో కావాలని రోజా రౌడీలు తన వెంట పడుతున్నట్టుగా నటిస్తూ అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న అరుణ్ రోజా రోడ్డు మీద పరిగెత్తడం చూస్తాడు. ఇక వెంటనే స్టాప్ ద కార్ అని చెప్పి డ్రైవర్కి చెప్పి కార్ దిగి పరిగెత్తుకుంటూ రోజా దగ్గరికి వచ్చి ఆ రౌడీలు కత్తితో రోజాని పొడవబోతూ ఉంటే అడ్డుపడి ఆ రౌడీలను చిత్తకొట్టి రోజాని కాపాడుతాడు. సార్, వీళ్ళెవరు? ఇందాకటి నుండి నా వెంట పడుతున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు భయంగా ఉంది సార్ అని చెప్పి రోజా అలా అరుణ్ని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో అరుణ్ నువ్వేం భయపడకు రోజా, నేనుండగా వీళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అని చెప్పి రే మిమ్మల్ని పంపించింది ఎవర్రా అంటూ వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళలో ఒక రౌడీ కత్తితో అరుణ్ని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటే అరుణ్ అతన్ని కొట్టి ఆ కత్తి తీసుకొని అతని మెడ మీద పెట్టి రే మర్యాదగా నిజం చెప్పు, ఎవరు రోజాని చంపమని నేను ఇక్కడికి పంపించింది అని చెప్పి అంటూ ఉంటే సార్ మాకేం తెలియదు సార్, రమాదేవి మేడమే ఈ అమ్మాయిని చంపేయమని మాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అరుణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక రౌడీలందరూ అక్కడి నుండి పారిపోతారు. సార్, నేను ఏం తప్పు చేశానని సార్ మేడం నా మీద ఇంత పగ పెంచుకున్నారు, మీ కంపెనీలో జాబ్ కూడా వదిలేసి నేనే వెళ్ళిపోయాను కదా, నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఊరు విడిచి కూడా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, అటువంటిది మేడం నా మీద పగబట్టి రౌడీలతో నన్ను చంపించాలని కూడా చూస్తారని అస్సలు అనుకోలేదు సార్ అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో అరుణ్ సారీ రోజా, మామ్ ఇలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు, ఈరోజు నేను నీ గురించి మామ్తో మాట్లాడతాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పి ఇక సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అరుణ్ ఇంటికి వచ్చిన తర్వాత మామ్ నీతో కొంచెం మాట్లాడాలి,
ఈరోజు నువ్వు రోజా పైన రౌడీలతో అటాక్ చేయించావు కదా, అది నాకు కరెక్ట్ అనిపించలేదు మామ అని చెప్పి ఆ అమ్మాయి తన దారేదో తను చూసుకుని వెళ్ళిపోతుంది కదా, తనని చంపించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటే, స్టాప్ ఇట్ అరుణ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ అమ్మాయి మీదకి రౌడీలను పంపించడం ఏంటని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మామ్, ఉదయం రోజాని కొంతమంది రౌడీలు వెంబడిస్తూ ఉంటే నేనే తనని కాపాడాను. ఆ రౌడీలే నీ పేరు చెప్పారు అని అరుణ్ అంటూ ఉంటే, వాళ్ళు ఎందుకు అలా చెప్పారో తెలియదు కానీ ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం అయితే నాకు లేదు. అయినా దీక్షకి నీకు పెళ్లి చేయాలని నేను డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అప్పుడు అరుణ్, మామ్ ఎందుకు నాతో ఇలా అబద్ధం చెప్తుందో అర్థం కావడం లేదు, పాపం రోజా అని చెప్పి అరుణ్ రమాదేవిని తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి బార్కి వెళ్ళి అరుణ్ ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు. ఇక రోజా ఎప్పటికప్పుడు అరుణ్ని గమనిస్తూ ఉంటుంది. అరుణ్ ఫుల్గా తాగేశాడని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోజా తూలి పడిపోతున్న అరుణ్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటుంది. సార్, ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, మీరు కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తురు, కానీ ఇప్పుడు ఫుల్గా తాగేశారు కదా, డ్రైవ్ చేయడం కూడా మంచిది కాదు, పదండి సార్ అంటూ రోజా అరుణ్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత మత్తులో ఉన్న అరుణ్తో, ఈరోజు ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానో చూడు అంటూ ఇక తెల్లవారిన తర్వాత రోజా ఏడుస్తున్నట్టుగా అలా బెడ్ మీద కూర్చొని ఉంటుంది. అరుణ్ ఒక్కసారిగా నిద్ర లేచి, రోజా నువ్వేంటి నా రూమ్లో ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, సార్ ఒక్కసారి మనం ఇద్దరం ఎక్కడున్నామో చూడండి సార్ అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇదేంటి, ఇది మా ఇల్లు కాదు కదా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. రాత్రి తాగి రోడ్డు మీద పడిపోయిన మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను, కానీ మీరు తాగిన మత్తులో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా జీవితాన్ని నాశనం చేశారు సార్ అని చెప్పి రోజా ఏడుస్తూ ఉంటుంది. సారీ రోజా, అసలు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. దాంతో రోజా, మీరు బాగా తాగేసి ఉన్నారు సార్, తాగిన మైకంలో మీరేం చేస్తున్నారో మీకే తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది కాబట్టి, మీ పెళ్ళి కూడా దీక్షతో జరగబోతుంది కాబట్టి నేను మీకు ఇక అడ్డురాను, నా దారి నేను చూసుకొని చచ్చిపోతానని చెప్పి రోజా అంటూ ఉంటే, వద్దు రోజా, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నా వల్లే నీ జీవితం నాశనమైంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అరుణ్ మాటిస్తాడు. కానీ మేడం అందుకు ఒప్పుకోరు కదా సార్ అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. దాంతో అరుణ్, అవును, మామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్ళికి ఒప్పుకోదు, కానీ మామ్కి తెలియకుండా మనం పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా కోడలిగా నిన్ను ఏదో ఒకరోజు నీ మంచితనం తెలుసుకుని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి అరుణ్ రోజా ట్రాప్లో చిక్కుకొని అలా రోజాని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు. ఇక రాత్రి నుండి అరుణ్ ఫోన్ పని చేయకపోవడంతో, తాను అప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో రమాదేవి కంగారు పడుతూ ఇక తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి అరుణ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అరుణ్ రోజా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని గుమ్మం దగ్గరికి రావడంతో అది చూసిన రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక చామ్ కూడా ఒక్కసారిగా అలా షాకింగ్గా గుమ్మం వైపు చూస్తూ, అక్కేంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, రమాదేవి మేడంని ఎదిరించి అక్క చాలా పెద్ద తప్పు చేసింది, దీనివల్ల అక్క జీవితం ఏమవుతుందో అని చెప్పి చామ్ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.